మీరు కూడా ఇల్లాంటి చోట నివసించాలని అనుకోరు? కేవలం 2.5 రోజుల్లోనే ఒక మనిషి గడ్డి పుల్లలతో నిండిన ఒక భారీ చెట్టులోపలి ఖాళీభాగాన్ని శతాబ్దాలపాటు నిలిచే ఒక ఇంటిగా మార్చేశాడు. అది కేవలం నివసించడానికి సరిపడే అన్ని సౌకర్యాలతోనే కాకుండా ఒక పెద్ద ప్రైవేట్ ఆంగణంతో కూడి ఉంది. మీ వద్ద ఒక సెల్ఫోనుంటే ఇక్కడ 2 సంవత్సరాలు గడిపినా విసుగురాకపోవచ్చు. అతని పేరు అజీ. వయస్సులో చిన్నవాడే అయినా అనుభవంలో మాత్రం చాలా పెద్దవాడు. రెయిన్ ఫారెస్ట్లోని అడవి జంతువుల నుంచి తప్పించుకోవడానికి అతడొక సురక్షితమైన చోటు వెతుకుతున్నాడు. అతడి ముందున్న ఆ భారీ చెట్టు అతనిలో ఆశను రేకెత్తించింది. కనీసం 100 ఏళ్ల పాతడిగా కనిపిస్తోంది. అంతేకాదు, ఆ చెట్టు కింది భాగం పూర్తిగా ఖాళీగా ఉంది. కొద్దిగా మార్పులు చేస్తే ఇది నివసించడానికి అద్భుతమైన ప్రదేశంగా మారుతుందని అజీ నమ్మాడు. మొదట అతడు పొడవైన బాంబూ కర్రతో ఆ లోతును పరీక్షించాడు. మొత్తం కర్రను లోపలికి పెట్టినా చివరదాకా తాకలేదు. అంటే ఆ చెట్టు లోపల చాలా పెద్ద స్థలముందని అర్థమైంది. దీంతో దాన్ని సరిచేయాలన్న అతడి నిర్ణయం మరింత బలపడింది. అజీ వెంటనే కత్తితో చుట్టూ ఉన్న గడ్డీ పుల్లలను తొలగించాడు. మరమ్మతులకు సరిపడా స్థలం కల్పించాడు. తరువాత తన పనిముట్లను తీసుకొని చెట్టు గుహద్వారంలో చిక్కుకున్న కొమ్మలను కోసివేశాడు. లోపల కనిపించినవి దట్టమైన చెట్టు వేళ్లు. కాని అవే అజీకి ఎదురైన పెద్ద అడ్డంకి కాదు. అసలు పెద్ద సమస్య లోపల లోతుగా దాగి ఉన్న ఒక భారీ రాయి. ఒక్కడే పనిచేస్తున్నందున ఆ రాయిని బయటకు తీసేందుకు అజీకి 2.5 గంటల సమయం పట్టింది. ఆ మొండికేసిన రాయిని చివరకు బయటకు తీసిన తర్వాత అతడు గుహ లోపలి భాగాన్ని, అలాగే ముందున్న నేలను జాగ్రత్తగా పరిశీలించాడు. తరువాత వెనుక ఉన్న కొండపైకి వెళ్లి చెక్క మధ్యలను సేకరించాడు. మధ్యలో అత్యంత మందంగా ఉన్న భాగాన్ని కోసి గుహద్వారం ముందున్న ఖాళీ ప్రదేశానికి తీసుకొచ్చాడు. ఆపై వాటిలో గాట్లు చేయడానికి ఉలిని ఉపయోగించాడు. దూరంనుంచి చూస్తే అవి పందులకు తినిపించే తొట్టెల్లా కనిపించాయి. కాని నిజానికి అవి సరుకులు మోయడానికి ఉపయోగించే కంటైనర్లు. అజీ సేకరించిన రాళ్లను నేరుగా ఆ కంటైనర్లలో వేసి వాటిని గుహలోకి తీసుకెళ్లాడు. వెంటనే అందులో కొంత మట్టిని కలిపాడు. ఆ పసుపురంగు మట్టిలో నీళ్లు పోసి బాగా కలపగా అది సిమెంటులా అతుక్కునే మిశ్రమంగా మారింది. గుహ ఒకవైపున అగ్నికుండను, పైభాగానికి మద్దతుగా కొన్ని చెక్క దుంగలను ఉంచి రాళ్లు, మట్టి ఉపయోగించి ఫైర్ ప్లేస్కు ప్రాథమిక ఆకారమిచ్చాడు. ఆ పని పూర్తయ్యాక అతడికి ఒక ఖాళీ చెట్టు తొండం దొరికింది. దానిని చిమ్నీగా ఉపయోగించి పొగ బయటకు వెళ్లేలా అమర్చాడు. ఇది పూర్తయ్యాక మళ్లీ వెనుక కొండకు వెళ్లి చెక్క మద్దెలను తెచ్చాడు. వాటిని చిన్న చెక్క ముక్కలుగా కోశాడు. తగినన్ని ముక్కలు తయారయ్యాక ఒక్కొక్కటిగా అమర్చడం మొదలుపెట్టాడు. పాములు, కీటకాలు, ఎలుకలు గదిలోకి రాకుండా ఉండేందుకు చెట్టు లోబలి రంధ్రాలను మూసేందుకు ఈ చెక్క ముక్కలను ఉపయోగించాలని ప్రణాళిక వేశాడు. రాళ్లు, మట్టి ఉపయోగించి ఫైర్ ప్లేస్కు ప్రాథమిక ఆకారమిచ్చాడు. ఆ పని పూర్తయ్యాక అతడికి ఒక ఖాళీ చెట్టు తొండం దొరికింది. దానిని చిమ్నీగా ఉపయోగించి పొగ బయటకు వెళ్లేలా అమర్చాడు. ఇది పూర్తయ్యాక మళ్లీ వెనుక కొండకు వెళ్లి చెక్క మద్దెలను తెచ్చాడు. వాటిని చిన్న చెక్క ముక్కలుగా కోశాడు. తగినన్ని ముక్కలు తయారయ్యాక ఒక్కొక్కటిగా అమర్చడం మొదలుపెట్టాడు. పాములు, కీటకాలు, ఎలుకలు గదిలోకి రాకుండా ఉండేందుకు చెట్టు లోబలి రంధ్రాలను మూసేందుకు ఈ చెక్క ముక్కలను ఉపయోగించాలని ప్రణాళిక వేశాడు.